నేను 7 గంటలకు వచ్చిన, కొంచెం మెల్లమెల్లగా వదులుతున్నారు ఇప్పుడే. అది మనకు వస్తుందో రాదో కూడా క్లారిటీ లేదు. అంటే గంట నుంచి వెయిట్ చేస్తున్నారా? గంట నుండి వెయిట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడే కార్మిక నగర్లో ఉంటాను. ఇప్పుడు ఆ ఏరియాలో లేదా పెట్రోల్? ఇక్కడ 2 బంకులు ఉంటాయి ఇక్కడ యూసఫ్గూడలో. అక్కడ క్లోజ్ ఉంది. ఇక్కడికి వచ్చి 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతసేపు నిలబడితే వస్తుందో రాదో క్లారిటీ లేదు. మళ్ళీ ఉన్న రెండిట్లో ఒకటి క్లోజ్ ఉంది. రైట్. సో ఇటు యూసఫ్గూడలో కేవలం 2 బంకులు ఉంటాయి. అది కొంచెం ముందు ఉంటుంది భారత్ పెట్రోలియం పంపు. ఇది బెటాలియన్కి సంబంధించినటువంటి పెట్రోల్ పంపు. ఆ బంక్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇది ఓపెన్లో ఉంది కాబట్టి జనాలందరూ ఇక్కడికే ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినా కూడా అసలు ఫ్యూయల్ దొరుకుతుందో లేదో, చివరి వరకు ఉన్నా కూడా దొరుకుతుందో లేదో అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారని చెప్పాలి. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను. నిన్న ఒకటి 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా, మళ్ళీ దొరకలేదు. మళ్ళీ ఈరోజు సేమ్ 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. నిన్న అక్కడ మాదాపూర్లో 2 అవర్స్ వెయిట్ చేశా. అడుగుతంగా ఫుల్ ట్యాంక్ కొట్టమంటే ఫుల్ ట్యాంక్ కొట్టలేరు, హాఫ్ ట్యాంకే కొట్టారు. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ కోసం మళ్ళీ. ఏం చేస్తుంటారు మీరు? ఏమన్నా పని? నేను మేనేజర్ అన్న, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, మూవీ ఇండస్ట్రీ. ఓకే. ఇప్పుడు మీరు ఇక తిరగాలన్నా కూడా మీకు వెహికలే ఆబ్వియస్లీ కావాలి కదా, నా ఆఫీస్ పోవాలంటే. ఆఫీస్కి పోతే ఎట్లా చేస్తాను? గంటలుగా తరబడి ఇప్పుడు బంకల చుట్టే దిగాల్సి వస్తుంది. ఇంకా 9 o'clock ఆఫీస్ అన్న, 8:30 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంటికి పోవాలి. అప్పటి నుంచి 40 minutes వెయిట్ చేస్తున్నా. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 40 minutes. సో ఇది ఇలాగే కొనసాగితే కనుక మరింత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొక పక్క అటు డీలర్లు కూడా ఆయిల్ కంపెనీలు మాకు క్రెడిట్ ఇవ్వకపోతే సో మేము ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ డీలర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో విజయ్ బిగ్ టీవీ యూసఫ్గూడ నుండి.